ఈ దినంకి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక రెండవ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆత్మానుసారులుగా ఎలా జీవించాలి అనే అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడము గొప్ప విషయం, కానీ దానికంటే పరిశుద్ధాత్మకు లోబడి జీవించడము అత్యంత ముఖ్యమైన విషయం. చాలామంది మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటుంటారు, పరిశుద్ధాత్మను అనుభవిస్తారు, మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఊగిపోతారు, కానీ పరిశుద్ధాత్మకు లోబడరు, పరిశుద్ధాత్మను బాధ పెడతారు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు, మరి పరిశుద్ధాత్మకు వారి జీవితాల్లో స్థానం ఇవ్వరు. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నట కంటే పరిశుద్ధాత్మకు లోబడి జీవించడము మన జీవితంలో ఎన్నో మేళ్ళు తీసుకొస్తుంది. పరిశుద్ధాత్మకు లోబడనప్పుడు ఎంతో కీడుని పొందుకుంటుంటారు. కాబట్టి నిన్నటి దినం నుంచి మనము పరిశుద్ధాత్మకు లోబడి జీవించడం లేదా ఆత్మానుసారులుగా ఎలా జీవించాలి అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి మరి పరిశుద్ధాత్మ అభిషేకము ఎప్పుడైతే మన మీద నిలుస్తుందో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే అన్నిటిని గూర్చి బోధిస్తుందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవేశించింది కొన్ని సమయాల్లో మట్టుకు నీ మీదకు దిగి వచ్చి ఆ తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది నువ్వు దేవుని మందిరంలో వచ్చినప్పుడు మట్టుకే పొందుకునేటువంటి ఒక అపారమైన దేవుని శక్తి కాదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నీలో నివసించడానికి కోరుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? మనము జీవం గల దేవుని మందిరమై ఉన్నాం, పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండడానికి నీకు నేను ఆ ఆత్మను అనుగ్రహిస్తున్నానని ప్రభువు అయిన యేసు సెలవిచ్చాడు. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తాడో ప్రతి విషయమును గురించి ఆయన నీతో బోధిస్తాడు, ప్రతి విషయం నీకు తెలియపరుస్తాడు. ప్రతి విషయము అనంటే అన్ని విషయాలు, ప్రతి చిన్న విషయం గురించి కూడా ఆత్మదేవుడు, నువ్వు ఎప్పుడైతే ఆత్మదేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటావో ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఏలాను. కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంట? మన బలహీనతను చూసి సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం బలహీనులమని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. మన బలహీనత ఒక ప్రార్థన విషయమే కాదు, ప్రతి విషయంలో మనము బలహీనులమని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మన బలహీనతను చూసి ఆయన ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. నీ బలహీనత ఏంటి? నువ్వు ఏ విషయంలో బలహీనునిగా ఉన్నావు?
ఏ విషయంలో నువ్వు బలహీనురాలిగా ఉంటున్నావు అది నీకు తెలుసు. అది నీకంటే బాగా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు మనకు తోడై ఉంటాడంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము పరిశుద్ధాత్మకు లోబడాలి. పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు మనము వినాలి. చూడండి, ఇప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. 6-7 వచనాలు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారా? అంతటా వారు మూసియాకు దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఆమేన్. కాబట్టి ఇక్కడ పౌలు సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఆయన బితూనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేశాడంట. అప్పుడు ఆయనను వెళ్లకుండా ఎవరు ఆపుతున్నారు? ఆయనను ఎవరు కంట్రోల్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన దైవజనుడు. ఆయన అక్కడికి వెళ్ళాలంటే ఆయన వెళ్ళేటప్పుడు ఆయనని మనుషులు అనుసరిస్తారు. కానీ ఇక్కడ ఎవరు ఆయనను ఆపారంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆయనను వెళ్ళనీయలేదంట. నువ్వు వెళ్ళొద్దు అని దేవుని ఆత్మ ఆయన ఆపుతుంది. హల్లెలూయా. వెంటనే పౌలు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మకు లోబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చాలా పనులు మనల్ని చెయ్యొద్దు, ఈ విధంగా నువ్వు ఉండొద్దు, ఈ విధంగా నువ్వు చెయ్యాలి అని మనకు తెలియపరుస్తూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఒక తలంపును పుట్టిస్తాడు, మనసులో ఒక ఆలోచన కలగజేస్తాడు, లేదా వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, పరిస్థితులు బట్టి నీకు తెలియజేస్తాడు, దైవజనుల ద్వారా నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు పలు విధాలుగా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆత్మకు లోబడినప్పుడు ఆపద నుంచి తప్పించబడతాం. నువ్వు పొందుకోబోయే ఆపద ముందే పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కాబట్టి ఆయన కొన్ని స్థలాలకు వెళ్ళనీయనప్పుడు మనము లోబడకుండా వెళ్ళాము అంటే, దేవుడే వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు, నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఆయనకు లోబడి వెళ్ళినప్పుడు నీ జీవితంలో మేలు కలగత్తది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా చూడండి, అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 8వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదవండి. 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఆమేన్. అప్పుడు ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఫిలిప్పుతో చెప్తున్నాడు, నువ్వు ఒక రథం కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఆ రథం దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కలుసుకో. హల్లెలూయా. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు. మనము పరిశుద్ధాత్మకు లోబడే కొలది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఏమి చెయ్యాలో చెప్తాడు. ఇక్కడ ఫిలిప్పు అక్కడికి వెళ్ళినందువల్ల మరి అద్భుతమైన ఒక రక్షణ కార్యం అక్కడ జరిగింది. మరి అక్కడ ఆ నపుంసకునికి సువార్త ప్రకటించి అతనికి బాప్తీసంలోనికి ఆయనను నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ పని చేసిన తర్వాత మళ్ళా ప్రభు ఆత్మ ఏం చేసిందంట? ఫిలిప్పుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిందంట. 39వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. అక్కడి నుంచి ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ అక్కడి నుంచి నువ్వు బయలుదేరంటున్నాడు. నువ్వు ఎక్కడ ఎంతసేపు ఉండాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడకూడదు, మరి ఏ విధంగా నీ జీవితాన్ని నడిపించాలా, అన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మని నడిపిస్తాడు.
మనం అప్పగించుకోం కాబట్టి మనం సమస్యల్లో ఇరుక్కుంటాం. పరిశుద్ధాత్మ స్వరము మనకు వినిపిస్తున్నా కూడా పరిశుద్ధాత్మను చాలాసార్లు దుఃఖపరిచి తిరగబడతాం. ఇక్కడ దేవుని వాక్యంలో మనము ఇంకొక సంభవాన్ని మనం గమనిద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చదవండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూసారా, ఇక్కడ పరిశుద్ధాత్మను వీరు ఎదురిస్తున్నారంట. పరిశుద్ధాత్మను వీరు ఎదురిస్తున్నారు. మీ పితరుల్లాగా మీరేం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు అని ఇక్కడ స్టెఫన్ మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తుంటారు? పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నా, మనకు తెలియచేస్తున్నా దానికి లోబడక అనేకులు పరిశుద్ధాత్మని ఎదిరిస్తారు. పరిశుద్ధాత్మ మాటకు లోబడరు. ఇంకొక సంభవాన్ని కూడా చదవండి. అట్లాగే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుదాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? చూసారా, ఇక్కడ భార్యాభర్తలు అనన్య, సప్పీరా, వీళ్ళిద్దరూ దేవుడు ఒక పని చేయమని చెప్పాడు. ఆ పని సంపూర్ణంగా చేయకుండా మరి కొంత వారు దాచుకొని కొంత తీసుకొచ్చి దైవజనుల చేతిలో పెట్టినప్పుడు అక్కడ పేతురు ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించాడు? చూసారా, పరిశుద్ధాత్మను మోసపరిచే వాళ్ళు ఉంటారు. పరిశుద్ధాత్మను మోసం చేయడం వల్ల ఏం ప్రతిఫలం వస్తుంది? మేలు కలుగుతుందా? పరిశుద్ధాత్మ మనకు ఒక పని చెయ్యి అని చెప్తున్నప్పుడు మనము పరిశుద్ధాత్మకు లోబడకుండా మనం ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? అనన్య, సపీరా అక్కడే మరణించారంట. అక్కడే చచ్చిపోతున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనలో నివసిస్తున్నాడంటే నీ జీవితాన్ని కాపాడడానికి, నీ జీవితాన్ని దేవుని చిత్తంలో నడిపించడానికి. మనం పరిశుద్ధాత్మను ఎదురిస్తూ, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ, పరిశుద్ధాత్మను మోసం చేస్తూ పరిశుద్ధాత్మకు లోబడకుండా మనము జీవించుట ద్వారా నష్టపోయేది మనమే. చాలామంది దేవుని బిడ్డలు ఈ పరిశుద్ధాత్మను ఎక్కడ దాకా అనుభవిస్తుంటారంటే దేవుని మందిరం వరకే అనుభవిస్తారు. ఆ తర్వాత నాలో పరిశుద్ధాత్మ లేడు అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చర్చికి వెళ్తేనే నేను పరిశుద్ధాత్మలో ఉంటాను, ఆ తర్వాత నాకు అనుభవాలు ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండడానికి నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు సత్యస్వరూపైన ఆత్మను అనుగ్రహిస్తాడు అని ప్రభువైన యేసు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం అనుకుంటున్నట్టు ఆయా సమయాల్లో వచ్చిపోయే వ్యక్తి కాదు. అన్ని సమయాల్లో నీలో నివసించే వ్యక్తి. ఆయనకు మనుష్యుని కలిగే స్వభావాల వలె ఆయనకు కూడా స్వభావాలు ఉంటాయి. ఆయనను మనం దుఃఖపరచచ్చు, ఆయనను మనం ఎదిరించవచ్చు, ఆయన మోసం చేయొచ్చు, ఆయనను ఆర్పివేయచ్చు. మనుష్యులు ఏ విధంగా మనిషికి ఒక స్వభావం ఉంటుందో పరిశుద్ధాత్మ ఒక సజీవమైన వ్యక్తి. ఆయనే దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ ఒక్క అపోస్తల కాలంలో మట్టుకే ఆయన ఉన్నారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ లేడు అని. అసలు పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఉన్నాడు? దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆది కాండం 1వ అధ్యాయంలోకి వెళ్దాం.
ఆదికాండం 1వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు భూమి ఆకాశములను సృజించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అల్లల్లాడుతున్నాడంట. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆయన అక్కడ నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమి పైన అల్లల్లాడుతున్నాడు? ఆ చీకటి అగాధ జలములు కమ్మి ఉన్నటువంటి స్థలంలో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే సమస్తాన్ని క్రమపరచడానికి. ఈ సృష్టి అంతటిని క్రమపరిచిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. మనం చూస్తున్నటువంటి ఈ క్రమముతో పనిచేస్తున్నటువంటి సకల సృష్టి, ఈ భూమి ఎక్కడ కక్షలో తిరగాలో అక్కడే తిరుగుతుంది. సూర్యుడు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడుతున్నాడు. చంద్రుడు ఎక్కడ ఉండాలి, గ్రహాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు 2 రోజుల కిందట గ్రహాలన్నీ ఒకే వరుసలో వచ్చాయని చెప్పేసి మరి సైంటిస్టులు చెప్తుంటే అందరూ దాన్ని ఆశ్చర్యంగా చూశారు. ఇవన్నీ ఒక వరుసలో ఒక క్రమంలో ఎలా ఉంటున్నాయి? ఎవరు వీటిని నిలబెట్టారు? మరి వాటికి ఏమన్నా ఒక కింద ఏమన్నా అస్థిభారం ఏమైనా ఉందా? అవి తేలుతూ ఉన్నాయి, క్రమంగా తిరుగుతున్నాయి. ఎవరు వీటిని సృజించారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మన కంటికి కనిపించినంత దూరం వరకు ఉన్నటువంటి ఈ సృష్టి అంతటిని సృజించిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీలో నివసిస్తుంటే, ఆయనకు నువ్వు లోబడితే నిన్ను ఎంత అద్భుతంగా రూపించగలడు. సకల సృష్టినే క్రమపరిచినటువంటి ఆత్మదేవుడు నిన్ను నన్ను క్రమపరచలేడా? చాలా కష్టమా? ఒక సూర్యుని క్రమపరచుట కంటే నిన్ను క్రమపరచడం చాలా కష్టమైన పనే పరిశుద్ధాత్మకు. నీ జీవితాన్ని సరిచేయడం అంత కష్టమా, కఠినమా? ఎందుకు ఆత్మదేవుని అర్థం చేసుకోవడం లేదు? ఆత్మదేవుడు మనకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తాడు. నిన్ను క్రమపరిచేందుకు మరి నీలో ఒక ఆత్మనుంచాడు కాబట్టి ఆయనకు లోబడాలని కోరుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయనకు లోబడతావో ఆయన నిన్ను అద్భుతంగా క్రమపరచడం ప్రారంభిస్తాడు. నీ జీవితాన్ని చాలా చక్కగా నిర్మించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మానవుడు అనుకుంటాడు పరిశుద్ధాత్మకు లోబడకుండా నేను జీవిస్తే నేను ఎంతో నా ఇష్టానుసారంగా నేను చక్కగా జీవించగలను అనుకుంటాడు. కానీ అక్కడ నువ్వు ఒక బానిసత్వంలో ఇరుక్కోబోతున్నావు. ఏదో ఒక విషయంలో నువ్వు బందీ అయిపోయినందువలనే దేవుని ఆత్మకు నువ్వు లోబడలేకపోతున్నావు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 కొరింథీ 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన స్వాతంత్రం నీకు ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు యొక్క ఆత్మ అనగా యేసు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన స్వాతంత్రం. పరిశుద్ధాత్మలోనే నువ్వు నిజమైన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను అనుభవించగలవు. హల్లెలూయా. ఆత్మ తోడు లేకుండా మనము ఏదో ఒక పాపంలో బందీలైపోతాం, ఏదో ఒక బలహీనతకు లోబడిపోతాం, లోకంలో ఎక్కడో ఒక స్థలంలో మనం పడిపోతాం. మనము బలహీనులమని తెలిసే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. నాకు స్థానం ఇవ్వు, నేను నీ జీవితాన్ని సరిచేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను అని. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడు మనం పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తామో అక్కడ నిజమైన స్వాతంత్రం వస్తుందంట, స్వేచ్ఛ దొరుకుతుందంట. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తాడు? దినదినానికి దేవుని యొక్క పోలికలోనికి నిన్ను మారుస్తాడు.
దేవుని బిడ్డలాగా తీర్చిదిద్దుతాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎంతమంది ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు. హల్లెలూయా. దేవుని కుమారులుగా నువ్వు మారాలి అంటే రోమా 8:14 చెప్తుంది, ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి నువ్వు ఆత్మకు లోబడుతున్నావా? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావా? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావా? పరిశుద్ధాత్మను ఆర్పేశావా? ఏం చేస్తున్నావు పరిశుద్ధాత్మను? పరిశుద్ధాత్మకు మనము లోబడకపోతే మనము దేవుని కుమారులం కాము, దేవుని బిడ్డలం కాము. మనము దేవుని బిడ్డలుగా జీవించాలంటే పరిశుద్ధాత్మకు మనము అవకాశం ఇవ్వాలి మన జీవితంలో. ఆయన ప్రతి విషయం నీకు బోధిస్తాడు, ప్రతి విషయంలో నీకు ఆలోచన ఇస్తాడు. ఆయన తెలియపరచని విషయాలు లేవు, అన్ని విషయాల్లో నీకు ఆయన సహాయం చేసి నడవలసిన మార్గాన్ని నీకు బోధించి దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా నిన్ను అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనము దయచేయబడిన వాటిని తెలుసుకున్నకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఆమేన్. కాబట్టి మనం లౌకికాత్మ గాక దేవుని యొద్ద నుంచి వచ్చిన పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకున్నామంటే దేవుని విషయాలను తెలుసుకోవడానికి, దేవుని చిత్తం ఏదో గ్రహించడానికి, దేవుని చిత్తానుసారంగా జీవించి ఆశీర్వదించబడ్డానికి. హల్లెలూయా. నిన్ను దీవించగలిగినటువంటి, నీ జీవితాన్ని ఆశీర్వదించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనకు లోబడకుండా జీవించినంత కాలం మనం ఎట్టి ఆశీర్వాదాలు పొందుకోలేం. ఆయనకు లోబడి జీవించే విధానము నీకు తెలియచేయగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మార్గంలో నడవడం నీకు నేర్పించేది ఒక పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన తప్ప దేవుని విషయాలు నీకు బోధించగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరూ లేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు యొక్క ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఈ దేవుని ఆత్మకు తప్ప దేవుని విషయాలు ఎవరికి తెలియజేయబడతాయి? హల్లెలూయా. కాబట్టి మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మనము దేవుని చిత్త ప్రకారంగా జీవించగలం. హల్లెలూయా. దాని ద్వారా మన జీవితం క్రమపరచబడుతుంది. దేవునికి మహిమ తెచ్చు జీవితం మనం జీవించగలం. మరి ఆత్మకు మనం లోబడినప్పుడు అనన్య, సపీరా లాంటి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అటువంటి బాధాకరమైన ముగింపు అనేకులు దేవుని బిడ్డలై ఉండి అనుభవిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మకు మనం స్థానం ఇవ్వాలా, పరిశుద్ధాత్మకు మనం లోబడాలి. పరిశుద్ధాత్మ, దేవా నన్ను నడిపించు, ఈరోజు నేను నీ చేతికి ఈ దినాన్ని అప్పగిస్తున్నానయ్యా అని ప్రతి దినము దేవుని చేతికి అప్పగించి దేవుడిచ్చే ఆలోచన ప్రకారంగా నువ్వు నడవగలిగినప్పుడు నీ జీవితము ఎంతో నీకు ఆనందాన్ని, సంతృప్తినిస్తుంది, నెమ్మదినిస్తుంది. కలవరము, భయము, దుఃఖాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ సకల సృష్టి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతుంది. అందుకే అన్ని సృష్టి అంతా క్రమముగా ఉంది. క్రమముగా లేనివాడు ఎవడంటే పరిశుద్ధాత్మకు లోబడని మానవుడు మాత్రమే. పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే మనిషి లోబడతాడో అతడు దేవుని చిత్తానుసారంగా అన్ని విషయాల్లో దీవించబడతాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న మేము అనేక సార్లు నైనా పరిశుద్ధాత్మకు లోబడకుండా జీవించడం ద్వారా తండ్రి సమస్యలు ఎదుర్కొంటున్నాం.
కష్టాలు ఎదుర్కొంటున్నాం. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మదేవ, సమస్త సృష్టిని క్రమపరిచిన దేవుడు మీరు. నీకు లోబడ్డం మాకు నేర్పించండి. నీ అభిషేకంతో నింపబడ్డం మాకు నేర్పించండి. అయ్యా ప్రతినిత్యం మీరు మాతో మాట్లాడి నడవలసిన మార్గాలని, చేయవలసిన పనులు, చేయకూడని పనులు మాకు బోధించమని, నీ చిత్తానుసారంగా నడుచుట ద్వారా మమ్మును, మా కుటుంబాలను ఆశీర్వదించమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారమైన మార్గములో నడిచేందుకు మనకు సహాయము చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.